హల్లెలూయా. నా సోదరులారా, ప్రియ సంగమా, అందరు క్షేమమేనండి? బాగున్నారా? రాత్రి చక్కగా నిద్రపోయారా? తెల్లవారుజామున చక్కగా లేచారండి? మోకరించి ప్రార్థించారా? కనీసం 1-2 అధ్యాయాలను చదవండి. వాక్యం చదవకుండా ఉండకండి. దేవునితో సావాసం చేయకుండా ఉండకండి. ఎందుకంటే వాక్యం చదివితే దేవునితో సావాసం చేసినండి, దేవునితో మాట్లాడినట్టండి. ప్రార్థన చేస్తే మీ అవసరాలు దేవుడు తెలియజేసినట్టు. ఇవి నేర్చుకోండి. 119 కీర్తనలో కీర్తనకారులు చక్కగా చెప్తున్నారండి. ఎందుకంటే నీ వాక్యము నా పాదమునకు దీపం, నా త్రోకు వెలుగై ఉన్నదన్నమాట. ఇప్పుడు చదువుతారు, వినండి ఎంత బాగున్నాయో మాటలు. వింటారా? చదివితే ఎంత బాగుంటుందో నీ దారి, నీ మార్గం, మీ బాట ఎలా ఉంటుందో చూడండి. చదవండి వాక్యం. 119 కీర్తన 105వ వచనం. నీ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఒకప్పుడు చీకటై ఉన్నామండి, మీరైనా మేమైనా. కానీ ఇప్పుడు ఏమైంది? వెలుగైన వాక్యం మనలోకి వచ్చిందండి. ఆ వెలుగే దారి చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది, నీ జీవితాన్ని కడుతుందండి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మారుతుంది. కీర్తనకరుణ, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో దేవుడు మాట్లాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎంత చక్కని మాటలండి. వాక్యం వెలుగైన వాక్యం అండి. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. అది దేవుని వాక్యం అండి. పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 9లో మనమట చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమునండి ఏర్పరచబడిన వంశం అటండి. ఎందుకంటే మనం ఏర్పరచబడిన వారు, యాజకులం, స్వార్థ ప్రకటించే వారమండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వాక్యమును మోసుకుని మనం వెళ్ళాలండి. అనేక మందికి చెప్పాలండి. నీ దారికి వెలుగు వాక్యం. నీ శ్వాస జీవితంలో వాక్యమే గొప్ప వెలుగండి. ఎందుకంటే ఆ వాక్యమే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యము నిన్ను నన్ను నడిపిస్తుంది. ఆ వాక్యము నీకు దారి చూపిస్తుంది. ఆ వాక్యమే మార్గమై ఉందండి. అది చీకటి గల చోట వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నదండి. వాక్యమే దీపం అండి. దీపమే వాక్యం అండి. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలిగించేస్తూ ఉంటది అనమాట. దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో అలాంటి వాక్యాన్ని, వెలుగైన వాక్యం, జీవము కలిగిన వాక్యం, ప్రాణమున్న వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని మోసుకొని వెళ్తున్నారా? ఆ వాక్యమును మీ జీవితంలో పనిచేస్తుందా? అన్నిటికంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. వాక్యం నిన్ను మారుస్తుంది, వాక్యం నేను కడుతుంది, వాక్యం నేను దారి చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం నేను స్వస్థపరుస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన మాట బైబిల్లో. వాక్కు అంటే మాట, దేవుని వాక్యం. ఇది బాగా చేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నీ మైండ్లో పెట్టుకో, నీ మనసులో పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. అది నువ్వు నడిపిస్తుంది. నీకు ఎలా నడవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరికి బోధించో తెలియదు, కానీ ఈ వాక్యం నన్ను బోధిస్తుంది. కాబట్టి అలాంటి వాక్యమైన దేవుడు నీ గుండెల్లో ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి దినం దేవుని వాక్యం చదివితే నీ కళ్ళకు పాపము ఉండదు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి కళ్ళ నిండా పాపమే, ఒంటి నిండా పాపమేనండి. దైవ దర్శనం ఎప్పుడైతే పొందాడో, వాక్యం ఎప్పుడైతే దర్శించిందో, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు కళ్ళలో నుంచి పొరల వంటివి రాలిపోగా అప్పుడు తేటగా వాక్యం కనబడింది. దేవుణ్ణి చూడగలిగాడు. అప్పటి వరకు గుడ్డివాడగా కిందన పడి ఏడ్చాడు. భక్తుడైన అననీయ వచ్చి ఎప్పుడైతే ప్రార్థించాడో, ఈ దినాన తన కళ్ళు తెరవబడ్డాయి, మనోరేతులు వెలిగించబడింది. దేవుని కోసం నిలబడ్డాడు. నువ్వు దేవుని కోసం నిలబడాలన్నా, దేవుని కోసం సాక్ష్యం చెప్పాలన్నా, దేవుని కోసం సాగాలన్నా,
దేవుని బిడ్డలారా, వాక్యం అవసరమై ఉంది. అందుకే చెప్తాం, ఆయా వాక్యమట మన పాదములకు దీపం, రెండోది వెలుగై ఉన్నదండి. వెలుగైన వాక్యం నిన్ను చీకట్లో నడిపించదు, పాపములో ఉంచదండి. నేనెప్పుడు బయటికి లాక్కొని వస్తుంది, తీసుకొని వస్తుంది. అలాంటి కృప దేవుడు మీకు తోడై ఉండాలి. ఈ వాక్యం నేర్చుకోండి, చదవండి. మీరు చదవండి, బిడ్డల్ని చదివించండి. ఇక అనేక మందిని చదవమని చెప్పండి. ఈ రోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుడితో మాట్లాడి ఉన్నాడు కదా. సరి చేయబడండి, కడగబడండి. జీవితంలో గొప్ప కార్యాలు మీ కళ్ళారా చూస్తారు. అలాంటి కృప మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభానికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా, సజీవులుగా లేచే నీ బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా, నీ వాక్యం నా పాదమునకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనకారులు చెప్పిన రీతిగా ప్రభా నీ బిడ్డలు అది బోధించాను, చెప్పి ఉన్నాను. అవి నేర్చుకోవాలి, చదువుకోవాలి. తండ్రి తల్లిగా, తండ్రిగా వాళ్ళు నేర్చుకోవాలి, చదవాలి, బిడ్డలకి నేర్పాలి తండ్రి. అలాంటి కృప తండ్రి నీ బిడ్డలకి తోడై ఉండాలి తండ్రి. దైవ భయము, దైవ భీతి కలిగి జీవించాలి తండ్రి. ఈ దినమంతా మీ సరిది బిడ్డలతో ఉండండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నట్లయితే తండ్రి, బలహీనులుగా ఉన్నట్లు బలపరిచి, ముట్టి బాగు చేసి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.